మీరు ఇప్పటి వరకు అసలు మీకు ఆ ఫ్యామిలీకి పడట్లేదు అన్న విషయం మీకు తెలుసు కదా, మరి అమ్మాయి మెసేజ్లు చాటింగ్లు ఇవన్నీ చేసినప్పుడు మొత్తం కట్ చేసేయచ్చు కదా, కంటిన్యూ చేశాను అదే చెప్తున్నాను నేను అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పి నేను అందరివి బ్లాక్ లిస్ట్లో పెట్టాను. బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళ మమ్మీ నేను చేసుకోను అన్నానని చెప్పేసి ఆవిడ పగపట్టిందా? దానికంటే ముందు నుంచి కొన్ని జరిగాయి. చెప్పి ఆధారాలు చూపెట్టినాను, ఫస్ట్ చెప్పు. నేను చేసుకొని అన్నానని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టానండి. అందరివి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంక వాళ్ళతో ఒకటి. మీరు ఎంతకాలం మాట్లాడుకున్నారు ఫోన్లో ఆ అమ్మాయితో? ఆ అమ్మాయితో ఒక 2 months 3 months. 3 months నార్మల్ చాటింగ్ ఏనా? ఏం చేస్తున్నారా ఏంటి, తిన్నారా, బయటికి వెళ్ళారా, ఇంతవరకేనా లేదంటే దానికి మించి ఏమన్నా? దానికి మించి ఏం లేదు. ఏం లేదు. నేను యాక్చువల్ గా ముంబైలో జాబ్ చేశాను. ఈ అమ్మాయితో పరిచయం అప్పుడు ముంబైలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. తను ఎలా చేసేదంటే ఫస్ట్, బావా నేను ఇంట్లో స్టడీ ఆప్ చేశాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏమన్నా ఉంటే చూడు నాకు అని అలా స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఏమైందో చూపించండి. అయితే నేను ఇంకా వాళ్ళతో రిలేషన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడితే, మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుతున్నావు? ఆమె అబ్బాయి నాకు ఇంకొకటి లేవు ఏడో మాకవా ఏంటి ఈ అమ్మాయి ఆడవలసింది, ఆవిడ ఏడుతుంది? అందరికంటే అంత నటించారు అక్క నాకు. నేను ఒక పెళ్ళయి పిల్లగాడు ఉన్నాడని తెలుసు కూడా నా గురించి ఇంత ఏడుస్తున్నారని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట ఇది మొత్తం. నా గురించి ఏడ్చుకుంటూ ఇలా వీడియోలు పెట్టడం. హైట్ ప్రాబ్లం ఏముంది, చుట్టాలమ్మాయి నీ గురించి అంతా తెలిసిన తర్వాత కూడా చేసుకుంటా అన్నప్పుడు మీరు చేసుకుంటే అయిపోద్ది కదా. వీళ్ళ పేరెంట్స్ కి, మా పేరెంట్స్ కి ఇష్టం లేదు అక్క ఫస్ట్ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మా అన్నయ్య చేసుకున్నారు కాబట్టి మా పిన్ని వాళ్ళ అబ్బాయిని వాళ్ళతో ఏవో డిస్ప్యూట్స్ వచ్చేవి. అండ్ తను సరిగ్గా ఉండేది కాదంట, కాపురం చేయకుండా ఊరికి ఇంటికి వెళ్ళేదంట. తప్పుడు కేసులు పెట్టి 498లని పోలీసులతో కొట్టించడం రిపీటెడ్ గా అలా చేసినందుకు మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి వద్దనుకున్నారు. అయితే ఇంకా నాకేమో ఇదంతా తెలియదు. వాళ్ళు నా ముందు మంచి మాటలు చెప్పేవారు, నువ్వు మంచోడు అయ్యా అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడు. ఈ అమ్మాయి ఏమో లేదు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేయటం. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ ఆమెకి HIV వచ్చింది కదా అక్క, దాని గురించి నీకు కూడా ఉంది అని చెప్పేసి ఎవరో వాళ్ళకి చెప్పారంట నాకు ఉంది అని చెప్పేసి. దానికి బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వీళ్ళని తిడితే, వాడికి పెళ్ళి అయింది కదా అంట కదా, వాడికి HIV నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అమ్మాయిని తిడితే, వీళ్ళందరూ బావా నీ గురించి ఇలా అంటున్నారు, అయ్యా నీ గురించి ఇలా అంటున్నారు, మా ఆయన ఇలా నీ గురించి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి, నీకు లేదని మాకు తెలుసు కాకపోతే వీళ్ళ మొహాన ఇది చూపించాలి కదా అని చెప్పేసి రిపోర్ట్కి పిలిపించారు అక్క, బ్లడ్ టెస్ట్కి. నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు పిలిపిస్తున్న ఎందుకు వెళ్తావు, నీకు అసలు ఇష్టమే లేనప్పుడు? లేదు అంటే అప్పుడు చాటింగ్ చేసుకుంటున్నాం, నేను కూడా ఇష్టపడ్డాను కదా. నేను అమ్మాయిని కట్ అవ్వక బ్లాక్ చేయక ముందు ఇష్టపడ్డానన్న టాపికే అనలేదుగా మీరు అసలు? లేదు అంటే నేను చాటింగ్ చేశాను, ఇష్టం ఉండే పట్టే కదా చాటింగ్ చేసింది. అయితే ఒకసారి ప్రపోజల్ పెట్టినప్పుడు ఇంకా ఇలా ఇష్టం ఉంది ఆ అమ్మాయి, కాకపోతే నేనేమని చెప్పానంటే ఇంట్లో ఒప్పుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. అండ్ మా మధ్య ఎలాంటి ఫిజికల్ కానీ లేకపోతే ఇంకా ఏది వల్గర్ చాటింగ్స్ కానీ ఇది ఎప్పుడు చేయలేదు. సో అలా రిపోర్ట్స్ పిలిచినప్పుడు నేను వెళ్ళాను, వీళ్ళకి ఏమైనా డౌట్ ఉందేమో, నాకైతే ఏం లేదు కదా అని చెప్పి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళు చెప్పిన అది ఇంతకు ముందు అంటే బ్లాక్ చేయక ముందు మేడం, బ్లాక్ చేసి ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత బ్లాక్ చేసేసాడు. దానికి ముందు టెస్టింగ్ కి రమ్మంటే చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఆ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టి లాస్ట్కి అంటే డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ అబ్బాయికి ఇది ఉంచుకొని కూడా నాకేం లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి చీట్ చేశారు ఆల్రెడీ. అయితే ఇదంతా వాళ్ళు ఏడుస్తున్నారు కదా అక్క, ఇది ఏడుస్తున్నారు అని చెప్పేసి నా గురించి ఎలాంటి ఫ్యామిలీ దొరుకుతుందా అని చెప్పేసి నేను అమ్మాయితో మాట్లాడుకుంటూ రిలేషన్లోకి వెళ్ళిపోయాను. నేను రిలేషన్లోకి వెళ్ళాను. అండ్ ఈ విషయం మళ్ళీ వీళ్ళు ఇంకా కొట్టిన తర్వాత కూడా వీటికి వద్దని చెప్పిన తర్వాత కూడా బ్లాక్ చేసిన వాడు ఈ ఏడుస్తున్న వీడియో నీకు ఎలా వచ్చింది? వాళ్ళ అక్క పంపించింది నాకు. మా మమ్మీ నీ గురించి ఎంత ఏడుస్తుంది, మా చెల్లి ఇంకా నీ గురించి ఇంకెంత ఏడుస్తుంది. వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు నువ్వు? వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు. ఏడుపు చూస్తుంటే నిజం ఏడుపులాగే ఉంది, అది పెద్ద డ్రామాలే. యాక్చువల్గా నాకు మొత్తం చీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సరే చెప్పు. అయితే
మా మమ్మీ ఇంత ఏడుస్తుంది, నా చెల్లి ఇంకెంత ఏడుస్తుందో చూడు, పిచ్చిదైపోతుంది నీ గురించి, ఒక ఫ్యామిలీ మొత్తం ఇష్టపడుతున్నారు, నువ్వు ఇలాంటి ఫ్యామిలీని వద్దనుకుంటావు అని చెప్పి వాళ్ళ అక్క నాకు మెసేజ్లు పెట్టడం, వాళ్ళ అక్క ఒకసారి మా అమ్మతో మాట్లాడబ్బాయి అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మమ్మీ అయ్యా మీ అమ్మ కాలు పట్టుకొని అయినా మేము ఒప్పించుకుంటాం, నా కూతురు ఇప్పటి వరకు మగాళ్ళలాగా పెరిగింది, ఫస్ట్ టైం నేను ఆడపిల్లని చూస్తున్నా నా కూతురులో అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఇలా చేశారు అక్క. చేసిన తర్వాత నేను మాట్లాడాను, ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకుండా చేసుకొని ఇబ్బందులు పడాలక్క, ఒకసారి ఆల్రెడీ నేను జీవితంలో ఫేస్ చేశాను ఎలా ఉంటుందో, నేను బాబుని తెచ్చుకొని పెంచుకుంటున్నాను చాలా కష్టంగా, నేను మళ్ళీ తల్లిదండ్రులకి అయితే దూరం కాలేను, మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు, నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో మీతో అలానే ఉంటాను, కాకపోతే అయినా నాకు పెళ్ళి అయిందని తెలిసి పిల్లగాడు ఉందని తెలిసి ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంత ఇష్టపడుతున్నారు, అది నా అదృష్టం లేదు మీకు చేసుకోవడం అని చెప్పేసి నేను అలా చెప్పాను అక్క. చెప్పిన తర్వాత కూడా లేదు కాలు పట్టుకుంటాం ఒప్పించుకుంటాం అని చెప్పి లాస్ట్కి మళ్ళీ దాన్ని ఎలా చేశారంటే మీ రిలేషన్లో ఉండి ఏవేవో చేస్తున్నట్టు వాళ్ళే రూమర్ స్ప్రెడ్ చేశారు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ తెలిసేలా చేసి మీ ఇద్దరం ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. అది మా ఇంట్లో తెలిసి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని మీ అమ్మాయి చేసుకుంటే మా అబ్బాయి తరపు నుంచి ₹1 కూడా మీకు రాదు, అసలు మీ ఫ్యామిలీ అంటేనే మాకు ఇష్టం లేదు, ఒకవేళ మీరు చేసుకుంటే మా అబ్బాయి కూడా మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ముందే పంచాయతీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తే ఆ అమ్మాయి విషయంలో గొడవ అయింది. గొడవ అయినప్పుడు నన్ను కొడితే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన అతన్ని తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని 6 days వాళ్ళే ఉంచుకొని పెళ్లి మేము చేస్తే మా మీదకి వస్తుంది అన్నట్టు ఒకటి అది కూడా డ్రామా చేశారు అక్కడ. లాస్ట్కి నాకు అర్థమవుతుంది పెళ్లి వాళ్ళే చేసి మేము చేసినట్టు ఉండకూడదు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్ చేసినట్టు ఉండకూడదు, అబ్బాయి అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని అలా చేసి. అండ్ యాక్చువల్గా ఇది మొత్తం ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి మేజర్ యాక్చువల్గా, కాకపోతే 18 సంవత్సరాలు అప్పుడు మైనర్ని పెళ్లి చేసుకున్నాడు, వీడి మీద రేప్ కేసు పెడతాం ఫోక్సో కేసు పెడతాం అని చెప్పేసి డబ్బులు గుంజటానికి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే డ్రామా ఇదంతా. అమ్మాయి వయసు ఎంత? అమ్మాయి వయసు 18 సంవత్సరాలు మేడం. ఎప్పటికి? అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను? నేను ఇయర్ March 22 మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి 18 వచ్చినాయి. 18 years కి పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు మీకు? చట్టంలో చెప్పారా? లేదు మేడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 18 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి మేజర్ అని చెప్పారు, 18 సంవత్సరాలని కూడా చెప్పలేదు. ఆధార్ కార్డు చూసావా? చూపించలేదు మేడం. నాకు ఫిజికల్ గా కలిసింది ఎప్పుడు? పెళ్లి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చేశాను. బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా కలవలేదు? లేదు. లవ్ టైమ్ లో కలిసానని చెప్పేసి అన్నావు కదా ఇందాక. లేదు మేడం, ఫిజికల్ రిలేషన్ లో కూడా ఉన్నామని చెప్పేసి ఫస్ట్ వైఫ్ తో నేను చెప్పింది కాదు. బ్లాక్ రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ రిలేషన్ లోకి వెళ్ళానని చెప్పాను కానీ నేను మళ్ళీ అడిగాను ఫిజికల్ నువ్వు అన్నది రిలేషన్ లోకి వెళ్ళానని, వీళ్ళకి అర్థమైంది ఫిజికల్ రిలేషన్ అని. రిలేషన్ అంటే మీరు లవ్ స్టార్ట్ చేశారు, అదేనా మీ వర్షం? అదే మేడం, అదే. సో ఎప్పుడు కూడా పెళ్లి అయ్యేంత వరకు మీకు కలవలేదు? అస్సలు కలవలేదు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగింది. పెళ్ళైన తర్వాత 3 days కి వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారు ఇంట్లో. అయితే మ్యారేజ్ ఎక్కడైంది? మ్యారేజ్ గుడిలో అయింది మేడం. ఎవరు చేశారు మీకు? వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ తరపులోని. మ్యారేజ్ గుడిలో చెయ్యాలన్నా మీ ఆధార్ కార్డులు సబ్మిట్ చేస్తుంటారు కదా, 18 years అంటే పెళ్లి చేయరమ్మా, గుడిలో కూడా చేయరు. అలా ఏదైనా జరిగిందా? అప్పుడైనా నువ్వు ఆధార్ కార్డు చూసి ఉండాలి కదా. లేదు మేడం, 19 ఎంటర్ అవ్వాల్సిందే, మ్యారేజ్ అవ్వాలంటే 18 కానే కాదు. అయితే నాకైతే మేజర్ అని చెప్పారు మేడం, దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే వాళ్ళు ఏం చేశారంటే మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయిన వాళ్ళని ఎవరు విడదీయలేరు కదా, వాళ్ళే ఒప్పుకుంటారు తర్వాతకి ఎలా అయినా అని చెప్పేసి మాట్లాడుకున్నారు మేడం. ఒక నాటకం అని అంటున్నావు, ఎలా అంటే ఇది చూపిస్తాను సార్ మీకు. ఇప్పుడు వాళ్ళు ఇంత ఏడ్చి నా కోసం ఇదంతా చేశారు కదా, వాళ్ళు మ్యారేజ్ చేయొచ్చు కదా మేడం. నిన్ను ఇంత డ్రామా ఆడి డబ్బులు అడగవలసిన అవసరం లేదు కదా, డైరెక్ట్ గా రే బాబు కొడుకులాగా అని అన్నావు కదా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి, నువ్వు బాబు కొడుకు నాకు ఇంత డబ్బులు కావాలంటే ఇచ్చుండేవాడు కదా నువ్వు? ఖచ్చితంగా ఇచ్చుండేవాడు. ఇంత బ్లాక్ మెయిల్, ఇంత డ్రామా. ఒకసారి పెద్దమ్మ ఏమంటుందంటే నేను నందిగోలో ఉంటా, మమ్మీ ఏమో చిల్లకల్లో ఉంటది, అలా అనలేదు. మీ రికార్డింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ నుండి కనుక చూస్తే. నువ్వు ఇంట్రడ్యూస్ చెయ్యి, ఏంటో రికార్డింగ్ ఏంటో చెప్పండి చాలు. ఇదే రికార్డ్ అంటే మేడం, పెళ్ళి మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, అబ్బాయిని పిలిపించుకో, మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, పెళ్ళి మాత్రం మీ మమ్మీ చేసినట్టు ఉండకూడదు, మేము చేసినట్టు ఉండకూడదు, మీరే ఇష్ట ప్రకారంగా వెళ్ళి చేసుకున్నట్టు ఉండాలి,
అనేసి చెప్తుంది అనమాట. ఎవరన్నారు ఆ మాట? వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, ఇంకొక ముసలామె, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు అందరూ వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు మేడం. పెళ్లి ఎలా మీరిద్దరు పెళ్లి చేసుకొని ఇలా పెళ్లి చేసుకుని మీరిద్దరు మార్చిలో పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడేంటి? మార్చిలో పెళ్లి చేసుకున్నా మేడం. చేసుకున్న 1 monthకి ఇంటర్వ్యూకి అని వెళ్తే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తను వచ్చి 1 day కూడా మా ఇంటికి వచ్చి కాపురం చేసింది లేదు మేడం. ఇంట్లో వాళ్ళు వద్దన్నప్పుడు ఎలా వస్తుంది? లేదు కదా, నేను వాళ్ళ ఇంట్లో జాబ్ కానీ ఇంటర్వ్యూకి అని వెళ్తే ఇంట్లో వాళ్ళు అందరి మీద వరకట్నం వేధింపులు అని చెప్పేసి కేసు పెట్టారు మేడం. ఎందుకు అలాగా? బానే ఉన్నారుగా మొత్తం. అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, నన్ను జాబు పంపించట్లేదు. ముంబైలో జాబ్ చేసేవాడిని, జాబు పోయింది అమ్మాయి వల్ల. ఏం ఆస్తులు ఉన్నాయంటే మీకు? ఇల్లు కట్టించుకున్నా మేడం, లోన్ తీసుకొని చేస్తారు? ఒక 30 lakhs 40 lakhs. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? క్వారీ పని చేస్తాడు మేడం డాడీ. మేము 3 అన్న తమ్ముళ్ళు. నువ్వెన్నో వాడివి? నేను లాస్ట్ ఉంది మేడం, చివరి అబ్బాయిని నేను. అన్నీ అది మీ అమ్మా నాన్న కష్టార్జితం? కష్టార్జితం. ఇంకేమీ ఆస్తులు లేవు? ఇంకేమీ ఆస్తులు లేవు, జాబ్ చేస్తున్నాను. నీ జాబ్ లో నువ్వు ఎంత సంపాదించావు? ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లో ఉన్నావా లేదా? నువ్వు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సార్. అది వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు, ఏంటి మీరు చేసే జాబ్? నేను యానిమేషన్ సార్, యానిమేషన్ 3D మోడలర్. అంటే ఫ్రీలాన్సింగ్ లేదంటే జాబే చేశాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఎవరికి చేస్తారు యానిమేషన్? మూవీస్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తారా? సరే చెప్పండి. అయితే ఇంకా ఇలా మ్యారేజ్ చేసి వాళ్ళే మనీ కోసం ఎడగొట్టారు మేడం. మనీ కోసం చేసుకున్నారు అనేది కూడా ఇంకొక రికార్డు వింటే అర్థమవుతుంది. వాళ్ళ అక్కతో చెప్తుంది, నీ చెల్లిని ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటుంది. నువ్వు ఒక లేనోని చేసుకున్నావు కాబట్టి నీ చెల్లికి అలా వచ్చి ఉండకూడదు, ఆ గతి పట్టకూడదు. వీని చేసుకుంటే నీ బతుకు కూడా నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అని కూతురుతో మాట్లాడుకునే డిస్కషన్. అవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మీరు హ్యాపీగా జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే మీరు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, మరి మిమ్మల్ని జాబ్ కి ఎందుకు పంపించలేదు? అసలు వాళ్ళది ఏముంది? మీరు 3 అబ్బాయిలు, ఉన్నదే 30 లక్షల ఆస్తి, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అంటే ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంది మేడం, ఎవరి ఇల్లు వాడుకు 3 అన్న తమ్ముళ్ళం కదా, ఎవరిది వాళ్ళకి సెపరేట్ కట్టించుకున్నాం మేము. అంటే నాది నాకు సెపరేట్ పెద్ద. అంటే నీకు 30 లక్షలు ఆస్తుందా? ఎలా సంపాదించావు? అంతా కట్టుకున్నాం మేడం, లోన్ పెట్టి. లోన్ మీద లోన్ ఉందా? లోన్ క్లియర్ అయిపోయిందా? కడుతున్నాం. నీకు మార్చిలో పెళ్ళయింది, ఇప్పటికన్నా అమ్మాయి మేజర్ అయిందా అవలేదా? ఎప్పుడో అయిపోయింది మేడం, September 14th మేజర్ అయిపోయింది. మొన్న September 14th. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.